రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. భారతీయ జనతా పార్టీ తన ప్రభంజనాన్ని, తన సునామీ వేగాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో పోతూ ఉన్నటువంటి సందర్భంలో విపక్షాలు క్రమేపీ అనేక ప్రాంతీయ పార్టీలు కనుమరుగవుతున్నాయి. రాజ్యసభలో మార్చి నెల పూర్తయ్యే నాటికి 3 ప్రధానమైనటువంటి విపక్ష పార్టీలకు, బీజేపీని సవాలు చేస్తున్నటువంటి 3 విపక్ష పార్టీలకు ఒక్క ఎంపీ కూడా ఉండని పరిస్థితి రాబోతుంది. అంటే 3 పార్టీలు వాషౌట్ కాబోతున్నాయి. కనీసము రాబోయేటటువంటి 4 సంవత్సరాల వరకు వీటికి, ఈ 3 పార్టీలకి ఎలాంటి ప్రాతినిధ్యము ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు జరిగి అవి అసెంబ్లీలో గెలిచి సీట్లు సంపాదించుకుంటే తప్ప తమ అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోలేనటువంటి దురవస్థలో ఈ 3 పార్టీలు ఉన్నాయి. మార్చిలో 37 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీని లోపల మహారాష్ట్రలో 7, తమిళనాడులో 6, బీహార్లో 5, పశ్చిమ బెంగాల్లో 5 సీట్లు, ఒడిశాలో 4 సీట్లు, అస్సాంలో 3 సీట్లు, తెలంగాణ, ఛత్తీస్గఢ్, అదేవిధంగా హర్యానాలో చెరి 2 సీట్లు, హిమాచల్ ప్రదేశ్లో 1 సీటు. దీనిలో తెలంగాణలోని 2 సీట్లు, హిమాచల్ ప్రదేశ్లోని 1 సీటులో మాత్రమే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. మిగిలిన తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో తన ఆధిక్యతని ప్రదర్శించే అవకాశం ఉంది. అదేవిధంగా తమిళనాడులో డిఎంకే ఆధిపత్యం ఉండేటటువంటి అవకాశం ఉంది. మిగతా అంతా కూడాను మహారాష్ట్ర కానీ మిగతా పార్టీల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు, దాని మిత్రపక్షాల అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఈ ప్రాసెస్లో, ఈ ప్రక్రియలో మార్చి నెల ముగిసేసరికి 3 పార్టీలు, ఒకటి ఆర్జేడీ, లాలూ ప్రసాద్ యాదవ్కి చెందినటువంటి ఆర్జేడీ, దానికి 1 రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు. ఆ 1 రాజ్యసభ సభ్యుడి పదవీ కాలం పూర్తవుతుంది. మళ్ళీ ఇంకో రాజ్యసభ సభ్యుడిని ఎంపిక చేసుకునేందుకు కావలసిన ఎమ్మెల్యేలు లేని కారణంగా ఆర్జేడీ ఖాతాలో మొట్టమొదటిసారి, ఆ పార్టీ ప్రారంభమైన తరువాత మొట్టమొదటిసారి 0 ఎంపీలు ఉండబోతున్నారు. అంటే రాబోయే 4-5 సంవత్సరాల వరకు ఆర్జేడీకి ప్రాతినిధ్యం వహించే ఎంపీ ఉండరు. దాని మిత్రపక్షానికి ప్రాతినిధ్యం వహించే ఉపేంద్ర కుష్వాహా ఎన్డీఏ నుంచి ఆర్జేడీ కూటమిలోకి, మహాగఠబంధన్లోకి వెళ్ళాడు. ఆయన పదవీ కాలం కూడా పూర్తవుతోంది. ఆయన బీజేపీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు, కానీ బీజేపీ ఆయనని పట్టించుకోవడం లేదు. దాంతో ఆయన కనీసము రాబోయే 4-5 సంవత్సరాల వరకు మళ్ళీ రాజ్యసభలో ప్రవేశించేందుకు మార్గం లేదు. రెండవ ప్రధానమైన పార్టీ ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే గ్రూప్, శివసేన నుంచి విడిపోయినటువంటి గ్రూపు. ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే నాయకత్వంలో, ఉద్ధవ్ ఠాకరే నాయకత్వంలో ఉన్న పార్టీ. దీనికి 1 ఎంపీ ఉన్నారు, అది కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ప్రియాంక చతుర్వేది. కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్గా ఉన్న ప్రియాంక చతుర్వేదికి మరాఠీ భాషీయురాలు కాకపోయినా కూడాను ఆమెకి ప్రాతినిధ్యం కల్పించారు. ఆమె పదవీ కాలం పూర్తవుతోంది. యూబీటీకి ఇంకొక రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకునే పరిస్థితి లేదు. కాబట్టి యూబీటీ అంటే శివసేనలోని ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే గ్రూప్కి 0 ఉండబోతోంది. 3వ పార్టీ ఎన్సీపీకి 2 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అందులో 1 పూర్తి అయిపోతుంది. ఎన్సీపీకి ఎన్సీపీకి 1 సీటు ఉంది. ఆ 1 సీటు కూడా ఈసారి పోయేటట్టుగా ఉంది. ఎందుకంటే దానికి నంబర్లు లేవు కాబట్టి, ఎమ్మెల్యేలు అంత సంఖ్యలో లేరు కాబట్టి, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గముతో ఉన్న కారణంగా శరద్ పవార్ రాజకీయ జీవితం దాదాపుగా ముగిసినట్టు, ఆయన పార్టీ నుంచి కూడా అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి ఉంటుంది. రాజస్థాన్లో ఉన్నటువంటి సీట్లలో ముఖ్యంగా రాజస్థాన్లో ఉన్నటువంటి నీరజ్ దాంగి అనేటటువంటి అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన పదవీ కాలం కూడా పూర్తవుతుంది. ఆయన తనకి హిమాచల్ నుంచి మళ్ళీ అభ్యర్థిత్వం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. హిమాచల్లో ఉన్నది 1 సీటే, స్థానికంగా అనేక మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఆయనకి లభించకపోతే సీనియర్ నాయకుడైనటువంటి నీరజ్ దాంగి రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే. అభిషేక్ మను సింఘ్వి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే, దిగ్విజయ్ సింగ్, వీళ్ళందరిది కూడా రాజ్యసభ పదవీ కాలం పూర్తవుతోంది. వీళ్లను
మళ్ళీ ఎన్నుకునేందుకు కావలసినటువంటి పరిస్థితి, ఖర్గే ఎన్నిక కావచ్చు కానీ ఖర్గే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి 2 పదవులు ఎందుకు అన్నటువంటి వాదన రావచ్చు. అభిషేక్ మను సింఘ్వి కూడాను అదే మళ్ళీ ఆయన రీనామినేట్ కాలేకపోవచ్చును. కాబట్టి చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిట్ట చివరి రాజ్యసభ పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతున్నారు. 3 పార్టీలు రాజ్యసభ నుంచి పలు సంవత్సరాల పాటు కనుమరుగు కాబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.